జీడిమెట్ల పిఎస్ పరిధిలో ట్యూషన్ టీచర్ నిర్వాకం అందరినీ షాక్కి గురిచేస్తోంది. సదరు టీచర్ స్టూడెంట్ నుంచి ఏకంగా 2 లక్షలు తీసుకోవడమే హైలైట్గా నిలిచింది. ఈ నిర్వాకమంతా గుర్తించిన బాలుడి తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే పోలీసులు లైట్ తీసుకున్నారంటూ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. జీడిమెట్ల పరిధిలో కమల్ నివాసం ఉంటున్నారు. కమల్ కుమారుడు స్థానికంగా ఉన్న ఓ ట్యూషన్ టీచర్ దగ్గర ట్యూషన్కు వెళ్తున్నాడు. ఇదే టైంలో ట్యూషన్కి వస్తున్న బాలుడిని సదరు టీచర్ డబ్బులు అడగడంతో అతడు తన ఇంట్లో ఉన్న డబ్బులను దొంగతనం చేసి టీచర్కు ఇస్తున్నాడు. ఇలా పలుమార్లు డబ్బులు దొంగిలించి 2 లక్షలకు పైగా టీచర్కు ఇచ్చాడు. ఇక ఇటీవలే ఐఫోన్ కూడా టీచర్కి ఇచ్చాడు. తనకు ఫోన్ వద్దని డబ్బులే కావాలని సదరు టీచర్ అడగడంతో బాలుడు ఫోన్ అమ్మకానికి పెట్టాడు. తర్వాత ఆ డబ్బులను తీసుకెళ్లి మళ్లీ టీచర్కు ఇచ్చాడు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఎదురైతే మొబైల్ షాప్ ఓనర్ బాలుడి తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. అసలు విషయం కమల్కు తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే కమల్ జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అయితే అతడి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో కమల్ తాజాగా హెచ్ఆర్సీని ఆశ్రయించారు. సదరు టీచర్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సో ఇప్పుడు హెచ్ఆర్సీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్.